రావు గారు మీరు చెప్పండి. శ్రీలక్ష్మి నిర్దోషిగా నిరూపించింది, నిర్దోషిగా బయటకు వచ్చి చంద్రబాబుని చెంపపెట్టులాగా బయటకు వచ్చారంటున్నారు, ఏమంటారు? మీకు పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. ఒక విషయం క్లియర్గా తెలుసుకోవాలి. ఇందాక వైసీపీ నాయకులు, వైసీపీ అధికార ప్రతి ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి అలవాటు అయిపోయింది, ఎప్పుడు అధికారంలోకి వచ్చినా కొంతమంది ఐఏఎస్ల పైన కేసులు కట్టడం, కోర్టుకు అప్పచెప్పడం, ఆ తర్వాత విచారణ కొనసాగించడం, ఆ తర్వాత కోర్టుల వాళ్ళు నిర్దోషిగా బయటికి రావడం. హైదరాబాద్లో కూడా అక్బరుద్దీన్ ఓవైసీ పైన ఇతర మతస్థులను దూషించిన తర్వాత దేశ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చినటువంటి కేసులలో ఆయన తీవ్రమైనటువంటి ఆరోపణలో ముద్దాయిగా కేసులో ఇరుక్కున్నాడు, విచారణ ఎదుర్కొన్నాడు. ప్రాసిక్యూషన్ ఎవరు? ప్రభుత్వం. ప్రభుత్వం ద్వారా, ప్రాసిక్యూషన్ ద్వారా సాక్ష్యాధారాలు, సరైన సాక్ష్యాధారాలు ఇవ్వడంలో ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయింది. కాబట్టి అక్బరుద్దీన్ లాసి దేశద్రోహి మైండ్ సెట్ తోటి రాజకీయాలు చేసే వాళ్ళు బయటపడ్డారు. అదేవిధంగా శ్రీలక్ష్మిని చేయించింది, శ్రీలక్ష్మి ద్వారా లాభం పొందింది, శ్రీలక్ష్మికి లాభం చేకూర్చింది మీ ప్రభుత్వమే, మీ యొక్క నాయకుని యొక్క తండ్రి గారు, వీళ్ళందరే కాంగ్రెస్ ప్రభుత్వమే. తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో, తెలుగుదేశం హయాంలో వాళ్ళు చేసిన అక్రమాలు బయటికి పట్టిన తర్వాత కోర్టుకప్పై చెప్పాము. ఆ తర్వాత మేము అధికారం కోల్పోయాం. వాళ్ళ కేసు విచారణకు వచ్చేటప్పుడు మీరే ఉన్నారు. సాక్ష్యాధారాలను తారుమారు చేసి వాళ్ళని నిర్దోషిగా బయటికి తీసుకొచ్చిండ్రు. దొంగలను కాపాడే పార్టీ, దొంగలను కాపాడే ప్రభుత్వం మీది. మీరా మాట్లాడేది. ఇప్పుడు ఈరోజు కూడా ఎంత సిగ్గుచేటండి. ఏమవుతుందండి? వాళ్ళు విచారణ ఎదుర్కొంటారు, బయటకు వస్తారా? అంటే ఇది చూడండి ఎంత ప్రీ ప్లాన్గా వీళ్ళు, అంటే ఆర్గనైజ్ క్రైమ్ ఈరోజు రాష్ట్రంలో చేశారు వీళ్ళంటే. మొన్న కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వకముందే ఆమెను అక్కడి నుంచి పట్టుకొచ్చారు. ఇంకోటి ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి, అంటే రాష్ట్రపతి కంటే మించిన పౌరుడు దేశానికి ఎవరు లేరు. రాష్ట్రపతి యొక్క వాక్య ఒక శాసనం, అలాంటి శాసనాన్ని ధిక్కరించిన దుర్మార్గులు వీళ్ళు. ఒక ఎస్ఐ దుర్గాదేవి అనే ఎస్ఐ ఒక మెడికల్ డిపార్ట్మెంట్ ఒక ప్రభుత్వ ఉద్యోగి పైన సాక్ష్యాధారం లేకుంటే అన్యాయంగా కేసులు పెడితే ఆ యొక్క కంప్లైంట్ అనేది రాష్ట్రపతి ద్వారా రాష్ట్రపతి గారికి చేరింది. తర్వాత రాష్ట్రపతి గారు విచారణ చేయబరిచి ఆ పైన యాక్షన్ తీసుకోమని, ఒక ఎస్ఐ మీద యాక్షన్ తీసుకోమని చెప్పేసి ఇప్పుడు ఈ దుర్మార్గుడు కాంతి రాణా, అప్పుడు విజయవాడ కమిషనర్ ఉండే, వాడికి రాస్తే యాక్షన్ కాదు కదా, ఆ రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా పక్కకు పెట్టి ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోలే, ఎంక్వైరీ కూడా వేయలేదు. ఈరోజు మొన్న జటాని కేసులో కూడా, ఈ అమ్మాయి కేసులో కూడా ఈవిడ వెళ్ళింది, 20 మంది మహిళా కానిస్టేబుల్ వేసుకొని ఫ్లైట్ వెళ్ళి తీసుకొని వచ్చింది. వస్తూ ఆమె దారిలో విచక్షణరహితంగా కొట్టడము, కడుపులో కాలుతో తన్నడము, ఇలాంటి చర్యలు చేసుకుంటూ తీసుకొచ్చి ఆమెని, ఆమె కుటుంబ సభ్యుల్ని, ఏమవుతుందండి? ఆమె చేసిన నేరం ఏంటండి? దేశద్రోహం నేరమా? ఆమె ఎదుర్కొన్న అభియోగాలు ఏంటి? 420 కేసు. ఒక 7 years కంటే తక్కువ శిక్ష ఉన్నటువంటి, లెస్ దెన్ 7 years ఇంప్రిజన్మెంట్ ఉన్నటువంటి కేసులలో అరెస్టులు ఉండవు, అరెస్టులు చేయకూడదు. 41 CRPC నోటీస్ ఇవ్వాలా. ఆ నోటీసులు లేకుండా మీరు తీసుకొచ్చి జైల్లో పడేసిన తర్వాత అప్పుడు 41 ఇష్యూ చేస్తే జైల్లో ఉండి తీసుకుంటారా? ఇలాంటి వ్యవస్థనంతా సర్వనాశనం పట్టించింది మీరు. ఇంకో ఐపీఎస్ అధికారులు, ఒక బ్యూరోక్రసీ వ్యవస్థ అంటే పవిత్రమైన వ్యవస్థ. మీరు చదువుకున్న పిల్లలు ఐఏఎస్ అయితే, ఐపీఎస్ అయితే ఒక థ్రిల్, అది ఒక జిల్, ఒక ఇన్స్పిరేషన్ ఐఏఎస్ ఐపీఎస్ అంటే. అలాంటి బ్యూరోక్రసీ వ్యవస్థను భ్రష్టు పట్టి సర్వనాశనం చేశారు మీ లంచగొండు రాజకీయ నాయకులు, ఈ దేశద్రోహ రాజకీయ నాయకులు. వాళ్ళను కూడా లంచగొండులాగా మార్చి మీ యొక్క పోలీసులని, ఉన్నత పోలీస్ అధికారులను మీ కుక్కల్లాగా వాడుకున్నారు, సెక్యూరిటీ గార్డ్ లాగా వాడుకొని ఆ యొక్క పోలీస్ ఐపీఎస్ ఒక పదవికే మచ్చ తీసుకొచ్చారు. మాట్లాడతారు.